everyone can hear me? Yes, sir. Yes, bro. Okay. So does anyone doesn't understand Telugu or like everyone understand Telugu? So if anyone doesn't understand Telugu, please let me know so that I can go in English. Otherwise, I will go in Telugu. Yeah, అందరికీ తెలుగు వచ్చి అనుకుందాం. So first of all, everyone, I wish you a very happy Vinayak Chavati. Okay. So నాకు తెలిసి అందరికీ ఇప్పుడు బయట లైక్ వీధుల్లో అక్కడ మొత్తం అంత వినాయకుడిని అంత పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ అందరూ. బట్ it's a very hard time to be in this call right now. But I can already see that there is a difference in your in your journey. ఎందుకంటే అందరూ బయట ఎంజాయ్ చేస్తుంటే లైక్ యూ టుక్ ఎ డెసిషన్ దట్ యూ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ బెటర్ అండ్ దెన్ కేమ్ హియర్. ఓకే, సో ప్లీజ్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ దట్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ సంథింగ్ టువర్డ్స్ ఎ న్యూ జర్నీ. ఓకే, బికాస్ ఎందుకంటే చేంజ్ అనేది ఒక్కొక్క రోజులో రాదనమాట, ఇట్స్ ఎ జర్నీ. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. సో ఈరోజు ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూ థింగ్స్. I'll start sharing my screen and like let me know if you guys all can see it. Can everyone see my screen? Yes, sir. Okay, nice. So recent gaane I got a very good job in very good company. So దానివల్ల ఏంటంటే I have received a lot of messages from so many people అన్నమాట. అంటే how did you do it, ఎలా వచ్చింది, ఏం చేశారు, అంటే ఎలా చేస్తే ఎలా వచ్చారు. ఎందుకంటే గెటింగ్ ఏ జాబ్ ఇన్ యుఎస్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్స్ నాట్ ఆల్సో ఈజీ. ఓకే, దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఎగ్జిక్యూషన్ కానీ లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటారు అనమాట, అంటే వచ్చేస్తే ఏమైనా అయిపోవచ్చు, వచ్చేయచ్చు అని చెప్పేసి, బట్ ఇట్స్ వెరీ హార్డ్. కానీ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ విత్ ఎ ప్రాపర్ ప్లానింగ్. సో అందుకని చాలా మంది నార్మల్గా మొత్తం అందరు నాతో అడుగుతుంటే ఐ జస్ట్ అండర్స్టూడ్ వన్ థింగ్ దట్ సో చాలా మంది ఇలానే చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎలా చేయాలో ఏం చేయాలో క్లారిటీ లేదు ఎవరికి. సో దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ మై స్టోరీ అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు గైడ్ దోస్ సీరియస్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్, దోస్ సీరియస్ పీపుల్. ఎందుకంటే కొంతమంది అందరూ అనుకుంటారు అనమాట, అందరూ నాకు ఇది కావాలని అనుకుంటారు కానీ అందరూ సీరియస్గా అనుకోరు. సో ఐ వాంటెడ్ టు గైడ్ దోస్ పీపుల్ హూ ఆర్ రియల్లీ సీరియస్ టు అచీవ్ సంథింగ్ బిగ్. అంటే నిజంగానే లైఫ్లో ఏదో పెద్ద చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే నేను గైడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. దట్స్ వై ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్ పాత్ టు డెస్టినీ. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం ఒక పాయింట్ ఏ ఆఫ్ అవర్ లైఫ్లో ఉంటాం. మేబీ ఇట్ కుడ్ బి ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో ఉండొచ్చు, లేకపోతే బీటెక్లో కానీ లైక్ డిఫరెంట్ అండర్ గ్రాడ్లో ఉండొచ్చు, ఆర్ యూ గ్రాడ్యుయేటెడ్ బట్ యు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్ అయి ఉండొచ్చు, ఆర్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఎ జాబ్ బట్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ జాబ్. వేరియస్ కేసెస్లో ఉండొచ్చు అనమాట. బట్ దిస్ ఈస్ ఆల్ యువర్ పాయింట్ ఏ అనమాట. సో బట్ యు ఆల్ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ కాల్డ్ ఎ పాయింట్ బి, ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్. దానికి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. దట్స్ వేర్ యువర్ journey will start. So I started this path to destiny where you can write your own story, because I am writing my own story right now. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అన్నట్టు కాదనమాట. ఐ ఫిగర్డ్ అవుట్ వెన్ ఐ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్, అది ఎలా అచీవ్ చేయాలో నేను ఫిగర్ అవుట్ చేశాను అనమాట. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ గైస్. సో టుడే అజెండా ఏంటంటే, సో ఐ జస్ట్ టెల్ ఎ బ్రీఫ్ అబౌట్ మై స్టోరీ అండ్ వై గైడెన్స్ మ్యాటర్స్ ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్. ఓకే, ఎందుకంటే వితౌట్ గైడెన్స్ మనం ఏది చేసినా సరే జస్ట్ విల్ బి కీప్ ఆన్ సర్క్లింగ్ అనమాట. అంటే ఇప్పుడు 10th వరకు అయిపోతుంది, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంటర్లో చేస్తాం, అందరూ పరిగెడుతున్నారని మనం పరిగెడతాం, దాని తర్వాత బీటెక్లోకి వెళ్తాం, బీటెక్లో అందరూ పరిగెడుతున్నారని మళ్ళీ పరిగెడతాం అలానే. సో వితౌట్ ఏ ప్రాపర్ ప్లానింగ్ నీ లైఫ్ మొత్తం పరిగెడుతూనే ఉంటాం అనమాట. సో దట్స్ వై ఏ గైడెన్స్ మ్యాటర్స్. అండ్ ఆల్సో యాజ్ ఐ డిస్కస్డ్, ప్రతి పర్సన్
ఈ 5 బకెట్స్లో ఉంటారనమాట. ఆ 5 బకెట్స్ ఏంటో నేను నీకు చెప్తాను ఇప్పుడు యాజ్ వి గో హెడ్. ఆ 5 బకెట్స్లో ఉంటారు. అండ్ హౌ దిస్ పాత్ టు డెస్టినీ ఫ్రేమ్ వర్క్ వర్క్స్, అంటే హౌ దిస్ గైడెన్స్ వర్క్స్ అండ్ వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే, సో ఇప్పుడు నా స్టోరీ బ్రీఫ్గా చెప్పాలంటే ఐ కేమ్ ఫ్రమ్ రైల్వే కోడూర్. సో ఇట్స్ ఇన్ కడప డిస్టిక్ అనమాట. సో ఐ గ్రోన్ అండ్ గ్రో ఇన్ రైల్వే కోడూర్లో అయినా we came from a very middle class family. Okay, we are a joint family of 12 people. So చిన్నప్పటి నుంచి I have seen lot of sacrifices from my parents. So దానివల్ల ఏంటంటే పక్కా సక్సెస్ఫుల్ అవ్వాలి, నో మ్యాటర్ వాట్, ఏది చేసినా సక్సెస్ఫుల్ అవ్వాలి, కానీ ఏం చేయాలో తెలియదు చిన్నప్పటి నుంచి క్లారిటీగా. సో మై జర్నీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఇదే నేను ఏదైతే అచీవ్ చేశానో ఇది 1 డేలో రాలేదు. సో ఇట్స్ బీన్ లైక్ చాలా 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 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట ఇది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నా ఎంటైర్ జర్నీలో ఐ ఫౌండ్ సో మెనీ మెంటర్స్ హూ గైడెడ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ పాత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై మదర్ బికాస్ అంటిల్ 7th క్లాస్ వరకు తనే నన్ను గైడ్ చేస్తుండే అనమాట మొత్తం. ఇది చదవాలి, ఇది చదవాలి, ఇది చదవాలి అని చెప్పేసి. దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు విశ్వభారతి. అక్కడ ఐ ఫౌండ్ సో మెనీ ప్రొఫెసర్స్, టీచర్స్ అందరిని నేను అక్కడ చూశాను. వాళ్ళు నన్ను గైడ్ చేశారు. నువ్వు ఇప్పుడు 10th క్లాస్ వెళ్ళాలా, లేకపోతే ఐఐటి వెళ్ళాలా, ఐఐటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి చదువుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చేస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ ర్యాంక్ అన్నట్లు. అండ్ ఆల్సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐఐటి నుంచి వెళ్ళిన తర్వాత లైక్ ఇంటర్మీడియట్ చైనా బ్యాచ్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఐ వెంట ఇంటూ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఇంకా చాలా మంది నాలాంటి టాపర్స్ చాలా మంది ఉన్నారు అనమాట. సో వాళ్ళందరితో నేను ఇప్పుడు వాళ్ళందరికన్నా బెస్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఏఏ ఫీల్డ్ ఉంది, ఎంఎల్ ఫీల్డ్ ఉంది. ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి? ఏ ఫీల్డ్ చూసుకుంటే నా లైఫ్ బెటర్ ఉంటుంది? సో ఇలాంటివన్నీ చాలా జరుగుతుండే అనమాట. సో దీనివల్ల ఏమైందంటే నాకు ప్రతి పాయింట్ ఆఫ్ మై లైఫ్లో చాలా గైడెన్స్ దొరికింది అనమాట. అంటే నా అంతకు నేను ఎత్తుక్కోకుండా దొరకలేదు, ఐ సర్చ్ ఫర్ ద గైడెన్స్. నేను స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రొఫెసర్స్తో వీళ్ళతో మాట్లాడితే నా లైఫ్ బాగుంటుంది, ఇంటర్మీడియట్లో అందరూ నార్మల్గా చిల్ అవుతున్నా నేను ఏం డిఫరెంట్గా చేస్తే లైక్ నాకు బెస్ట్ వస్తుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా, బీటెక్ వెళ్ళిన తర్వాత చాలా మంది చిల్ అయిపోతారు అనమాట. అంటే ఏంటి, ఫ్రెండ్స్ అప్పుడే వచ్చేస్తారు, ఓన్ మొబైల్ వచ్చేస్తుంది. సో ఇంకా డిఫరెంట్ థింగ్స్, ఫ్రెండ్ సర్కిల్, బైక్స్, ఇది చాలా. కానీ నేను అలా కాకుండా ఇంకా కొత్తగా ఏం చేయాలి అన్నట్లే ఉండేదన్నమాట ఎప్పుడు నా మైండ్లో. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్. అంటే నేను ఎప్పుడు క్రౌడ్లో ఉండాలనుకోలేదన్నమాట. అంటే ఇప్పుడు ఒక 1000 మంది, ఒక 100 మంది ఒకటే చేస్తుంటే నేను అది చేయకూడదు, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా డిఫరెంట్గా చేయాలి. దట్స్ వెన్ ఐ విల్ గెట్ స్టాండ్ అవుట్. ఎందుకంటే ఐ డిడెంట్ వాంట్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్ అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొత్తం అంతా చూసిన తర్వాత ఎలాగైనా సక్సెస్ఫుల్ అయిపోవాలి, సక్సెస్ అయ్యి నా ఫ్యామిలీ మొత్తాన్ని మార్చేయాలి. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. ఓకే, దానివల్ల ఏంటంటే ఐ స్టడీ రియలీ హార్డ్. 10th కి 10/10 వచ్చింది. దాని తర్వాత ఐ ఆల్సో క్రాక్డ్ మెయిన్స్లో ఐ గాట్ ఎ వెరీ డీసెంట్ గుడ్ ర్యాంక్ అండర్ 200 or 300. అండ్ ఆల్సో అడ్వాన్స్లో కూడా అండర్ లైక్ 250 వచ్చింది అనమాట జనరల్ కేటగిరీస్లో. అండ్ ఆల్సో ఐ క్రాక్డ్ సో మెనీ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆల్సో. ఏపీ ఎంసెట్లో 15th వచ్చింది, టీఎస్ ఎంసెట్లో 15th వచ్చింది. సో ఐ కెన్ గో ఆన్ సేయింగ్ ఆన్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో బికాస్ ఇవి అచీవ్మెంట్స్ కాదనమాట, ఇట్స్ లైక్ రిజల్ట్ ఆఫ్ మై హార్డ్ వర్క్. సో దీనివల్ల ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా డిఫరెంట్ ట్రై చేశాను. అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ వాంటెడ్ వర్క్ ఇన్ అబ్రాడ్ అనమాట. ఎందుకంటే బికాస్ చెప్పాను కదా, నేను ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, కానీ నేను ఇండియాలో వర్క్ చేస్తే మేబీ ఐ కోంట్, అంటే నేను బెస్ట్ అవ్వకపోవచ్చేమో. సో దట్స్ వై ఐ ఆల్సో లుక్ ఫర్ అబ్రాడ్ జాబ్స్. అబ్రాడ్లో డైరెక్ట్ కొట్టాలి. అండ్ ఆల్సో మామూలుగా మాస్టర్స్ వెళ్ళి అలా చేయకూడదు, కొడితే డైరెక్ట్గా ఇండియా నుంచే నేను అబ్రాడ్లో జాబ్ కొట్టేయాలి. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఎలా చేయాలో తెలియదు. ఇవన్నీ చేయాలని తెలుసు, కానీ దారిలో ఎలా చేయాలో తెలియదు అనమాట. సో ఇక్కడ నాకు చాలా గైడెన్స్ దొరికింది, కొంతమంది ప్రొఫెసర్స్తో కానీ, కొంతమంది సీనియర్స్తో కానీ. ఏం కోర్సెస్ చేస్తే మనం ఎలా అవుతాం, ఏం కోర్సెస్ చేస్తే ఎలా అవుతుంది అని చెప్పి ప్రాపర్ గైడెన్స్ వల్ల టుడే ఐఎమ్ హియర్. ఓకే, సో ఈజీగా వచ్చేసిందా ప్రతి స్టెప్ సక్సెస్ అంటే కాదు. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, చాలాసార్లు నా మీద సెల్ఫ్ డౌట్ కూడా వచ్చేదన్నమాట. బట్ ఇట్ వెంట్ అహెడ్ అండ్ దెన్ ప్రాపర్గా మొత్తం అంతా సెట్ అయింది.
సో ఇప్పుడు వై గైడెన్స్ మ్యాటర్స్ అంటే కి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ప్రెసెంట్ టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఉందన్నమాట. కానీ ఎగ్జాక్ట్గా మనం వేసే రైట్ స్టెప్ వేయకపోతే మాత్రం యూనో వీ విల్ బి లాస్ట్ ఇన్ ద క్రౌడ్. ఓకే, సో కాబట్టి రైట్ టైంలో రైట్ గైడెన్స్తో రైట్ స్టెప్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సో ద 5 buckets విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, మామూలుగా ప్రతి ఒక్క జర్నీలో ఈ 5 bucketsలో ఏదో ఒక బకెట్లో ఉంటారనమాట. సో ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ లైక్ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటారు లైక్ అంటిల్ 10th క్లాస్ వరకు. సో వాళ్ళకి అంత ఐడియా ఉండదు అనమాట ఏం చేయాలి ఏంటి. పేరెంట్స్ ఏం చెప్తుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ పేరెంట్స్ ప్రాపర్గా గైడ్ చేయాలన్నమాట. ఒకవేళ ప్రాపర్గా గైడ్ చేయకపోతే, వాళ్ళకు ఉన్నది నాలెడ్జ్ కానీ వాళ్ళకి ప్రాపర్గా పాస్ చేయకపోతే 10th క్లాస్ వరకు దే విల్ నాట్ డూ ఎనీథింగ్. దే విల్ స్టార్ట్ స్క్రాచ్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది సెకండ్ బ్రాకెట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్. దీస్ 2 years ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ అనమాట. చాలా మంది చాలా లైట్గా తీసుకుంటారు, బట్ దీస్ టూ ఇయర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ వేర్ యూ కుడ్ యాక్చువల్లీ చాలా మందితో ఒక జంప్ తీసుకోవచ్చు అనమాట నీ కెరియర్లో ఇఫ్ యూ యూజ్ ప్రాపర్లీ ఇన్ దిస్ 2 years. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి నార్మల్ కాలేజెస్ ఇవన్నీ వాటితో కాకుండా కొన్ని ప్రీమియం కాలేజెస్ కూడా వెంటనే మనకు లైక్ ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ వీటికి. వన్స్ యూ ఆల్రెడీ గో ఇన్ టు దోస్, నీకు ఆల్రెడీ చాలా క్రౌడ్ నుంచి నువ్వు ముందుకు వచ్చేసి ఉంటావు అనమాట ఆల్రెడీ. వేర్ యూ గెట్ యాక్సెస్ టు సో మెనీ బెస్ట్ ప్రొఫెసర్స్ కానీ బెస్ట్ కోర్సెస్ కానీ అసలు చాలా బెస్ట్ అన్నీ నీకు అందుబాటులో దొరుకుతాయి ఇఫ్ యూ గో ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ ప్రీమియం కాలేజెస్. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది మళ్ళీ లేజీ అయిపోతారు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఐఐటీకి వచ్చేసాం కదా, ఎన్ఐటీకి వచ్చేసాం కదా, నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది, ఏముంది అందరికన్నా ఇప్పుడు లక్ష మంది కన్నా నేను ఆల్రెడీ ఒకడు ఉన్నాను నేను ఇక్కడ, సో నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటారు అనమాట చాలా మంది. కానీ దిస్ ఈస్ వేర్ ద రియల్ గేమ్ స్టార్ట్స్. ఓకే, ఇప్పుడు కాలేజ్కి వచ్చిన తర్వాత దట్స్ వే గైడెన్స్ చిన్నప్పుడులాగా పట్టించుకోరు అనమాట. నీ కాలేజ్కి వచ్చిన తర్వాత నిన్ను నువ్వే పట్టించుకోవాలి. అప్పుడు వాట్ యు డూ అనేది చాలా మ్యాటర్స్ అనమాట. థ్యాంక్ఫుల్లీ నా కాలేజ్లో ఉన్నప్పుడు ఐ ఫౌండ్ ఎ ప్రొఫెసర్ లైక్ నేమ్ అనిమేష్ ముఖర్జీ హూ గైడెడ్ మీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అనమాట. అంటే లైక్ మొత్తం అంతా గైడ్ చేశారు. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఫరెంట్ థింగ్స్ ఏం చేయాలి, మొత్తం ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి. ఈ గైడెన్స్ వల్ల ఏంటంటే నా ఎండ్ ఆఫ్ ద బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఐ బికెమ్ సో కాన్ఫిడెంట్ ఇన్ ఏఐ. సో నేను ఇంక ఏఐ సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే హీ గైడెడ్ మీ దట్ నెక్స్ట్ 7 years 8 years 9 years తర్వాత నువ్వు ఏది చేసినా, ఏ ఇండస్ట్రీ చేసినా కూడా ఆల్ ఇండస్ట్రీస్ విల్ బి డిస్టర్బ్టెడ్ బై ఏఐ. దట్స్ ద ఓన్లీ థింగ్ హీ టాట్ మీ. అందుకని నేను దాని మీద ఫోకస్ చేసుకుంటూ దాంట్లో చేసుకుంటూ వచ్చాను. దెన్ ఫైనల్లీ ఐ అప్లైడ్ ఫర్ దోస్ కంపెనీస్ అండ్ దెన్ ఫైనల్లీ గాట్ జాబ్ ఇన్ యూఎస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రెసెషన్స్ వల్ల లైక్ ప్రెసెంట్ ఉన్న లే ఆఫ్స్ వల్ల చాలా మంది గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే వాళ్ళు అనుకున్న జాబ్ రాకపోవడం కానీ, లేకపోతే జాబ్ వచ్చినా వెంటనే లే ఆఫ్ అయిపోవడం కానీ, ఆ స్టేజ్లో చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అది అలానే ఉంటుంది ఆ పీరియడ్. అంటే చాలా మంది ఐఎమ్ సీయింగ్ అనమాట ఏంటంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేసేస్తారు, దాని తర్వాత వరుసగా ఒక 100 కంపెనీస్కి అప్లై చేసేస్తారు, దాని తర్వాత రిప్లై వస్తున్నదా లేదా చూసుకోకుండా అదొక ఏదో అందరు చెప్తున్నారు చేసేస్తున్నారు అని చెప్పి చేసేస్తున్నారు అనమాట. అలా చేస్తే పని అవ్వదు. మనం అసలు దేంట్లో తెచ్చుకుందాం అనుకుంటున్నాం, దానికి మనకు తగిన ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్స్ లేకపోతే ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మనం స్కిల్స్లో ఇంప్రూవ్ అయ్యామా, అండ్ ఆ స్కిల్స్కి తగ్గట్టు మనం రెజ్యూమే ప్రిపేర్ చేసాము. ఎందుకంటే ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. ఎందుకంటే పెద్ద కంపెనీస్లో ఉండడం వల్ల ఐ ఇంటర్వ్యూ ఎ లాట్ ఆఫ్ పీపుల్. నేనే సగం మంది రెజ్యూమేస్ చూడను అనమాట, బికాస్ దే ఆర్ నాట్ వాట్ దే సే. సో మనకి అది చాలా ఇంపార్టెంట్. అందులో ఇవి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు అనుకో, చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు అనమాట, నాకు ఇంకా జాబ్ రాలేదు, నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను, ఇంకా జాబ్ సర్చింగ్లోనే ఉన్నాను. జాబ్ సర్చింగ్లోనే ఉంటారు, కానీ ఏంటంటే ప్రాపర్గా సెర్చ్ చేసి ప్రాపర్ ప్లాన్లో వెళ్ళకపోతే మాత్రం వాళ్ళు అలానే సర్చింగ్లోనే ఉంటారు అనమాట. దట్స్ వేర్ హియర్ ఫర్ దీస్ పీపుల్ ద గైడెన్స్ అసలు చాలా అంటే చాలా మ్యాటర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్పోజర్ ఏమి వచ్చిండదు, సో ఎలా చేయాలో తెలిసిండదు.
సో కాబట్టి ఫర్ దీస్ పీపుల్ చాలా గైడెన్స్ మ్యాటర్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు అనమాట. సో మెనీ పీపుల్ ఏంటంటే నాకు ఆల్రెడీ 20,000 వస్తుందనో, 50,000 వస్తుందనో, 1 lakh వస్తుందనో, 1.5 lakh వస్తుందనో పర్ మంత్ అలా వస్తుందని చెప్పేసి దే విల్ ట్రై టు టెండ్ అవుట్ టు చిల్. అంటే చిల్ అయిపోతారు అనమాట. అంటే చాలా మందికి 10,000 చాలా మందికి జాబ్ లేవు, నాకు జాబ్ ఉంది. దాని తర్వాత నాకు జాబ్ ఉన్నా చాలా మందితో పోలిస్తే నాకు శాలరీ ఎక్కువ ఉంది. సో నాది బెటర్ లైఫ్. సో ఇలా బెటర్ లైఫ్ అనుకుంటే అలానే ఉంటుంది అనమాట. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ టైమ్ టు బి ద బెస్ట్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఎందుకంటే నీకు ఎంత వచ్చినా సరే యూ కెన్ ఆల్వేస్ బి ఈవెన్ బెస్ట్. ఎందుకంటే నాకు స్టార్టింగే గ్రేట్ ప్యాకేజ్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత నేను అందరితో కల్లా నేను టాప్ 0.1%లో ఉన్నాను కదా అని చిల్ అయిపోయిండొచ్చు నేను. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి ఇంకా ఎక్కువ. ఎందుకంటే దిస్ ఈస్ జర్నీ. మనకి ఇంకా అంత వయసు అయిపోలేదు. వీఆర్ స్టిల్ వెరీ యంగ్. ఇంకా చాలా అచీవ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 5 buckets అనమాట. అండ్ ఎవ్రీ బకెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గైడెన్స్. ఎందుకంటే నాకు డిఫరెంట్ బకెట్స్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ గైడెన్స్ దొరికింది. సో అండ్ ఆల్సో వన్ థింగ్ వచ్చేసి అందరికీ ఒకటే గైడెన్స్ వర్కౌట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నేను అందరికీ ఒకటే చెప్పారు అనుకో ప్రొఫెసర్, అందరికీ ఒకటే చెప్తారు ప్రొఫెసర్, కానీ కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఎందుకు? ఈచ్ పర్సన్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఈచ్ పర్సన్కి గైడెన్స్ డిఫరెంట్ అనమాట. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ ఈ పాత్ టు డెస్టినీ ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ బి నీకు పైథాన్ నేర్పించాలి, జావా నేర్పించాలి, ఇవి నేర్పించాలి అన్నదానికి బయట చాలా ఉన్నాయన్నమాట. యూ హ్యావ్ లైక్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ అవుట్ సైడ్. లైక్ నీకు జావా నేర్చుకోవాలంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్. పైథాన్ నేర్చుకోవాలంటే ప్లెంటీ ఆఫ్ కోర్సెస్. నీకు మామూలుగా ఐఐటి మీద ఎలా చేయాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ అనమాట. కానీ అట్ రైట్ టైం రైట్ పాయింట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు C++ నేర్చుకుని, జావా నేర్చుకొని, నువ్వు ఫిజిక్స్ నేర్చుకుని, మ్యాథ్స్ నేర్చుకుని, డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. నేర్చుకుంటావు, కానీ నీకు ఏది రాదో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏది ఇంపార్టెంటో తెలుసుకొని నేర్చుకోవడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అది ఇఫ్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ యూ విల్ అచీవ్ వెరీ గ్రేట్ అనమాట. అది చాలా మంది లైఫ్లో మిస్ అవుతుంది ఫర్ ఎనీ అదర్ రీజన్. ఇది నేర్చుకోకపోవడం కానీ, అది నేర్చుకోకపోవడం కానీ, కరెక్ట్ టైంలో కరెక్ట్వి చేయకపోవడం కానీ, ఇవి చాలా మిస్ అవుతుంది అనమాట. దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు కమ్ ఇన్. అంటే అందరినీ గైడ్ చేయొచ్చు అనమాట, కానీ అందరు సీరియస్గా ఉండరు. అండ్ ఆల్సో నా టైం చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ వేరియస్ థింగ్స్ రైట్ నౌ. నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అలా అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ప్యారలీ డూయింగ్ ఏ బిజినెస్ ఆల్సో. ఆ బిజినెస్ కూడా చేస్తున్నాను అనమాట. సో అండ్ ఆల్సో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ వన్ ఆల్సో. ఎందుకంటే నాకు ఎంత చేసినా సరే ఇంకా టైం ఉంది, ఇంకా ఏదో ఒకటి చేయాలి. సో అన్న మైండ్లో ఉంటుంది కాబట్టి ఐ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఓన్లీ గైడెన్స్ ఓన్లీ. అంటే మీకు పైథాన్, జావా ఏదైనా నేర్పించాలంటే ఐ కెన్ గైడ్ యూ వేర్ యూ కెన్ గెట్ ద బెస్ట్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్ ఆన్ యువర్ ఓన్ సైడ్. ఓకే, నీకు నెక్స్ట్ స్టెప్స్ క్లారిటీ లేకపోతే ఐ కెన్ గైడ్ యూ. నీకోసం నేనేం ప్రాజెక్ట్స్ చేయను, ఏం చేయను, అలాంటి కోచింగ్ క్లాసెస్ ఏం కాదు ఈ పాత్ టు డెస్టినీ అనేది. ఇట్ జస్ట్ ఎ నావిగేషన్ ఓన్లీ సో దట్ యూ టేక్ ద రైట్ స్టెప్స్ ఇన్ యువర్ జర్నీ. అండ్ వీ కెన్ హ్యావ్ లైక్ వీక్లీ అకౌంటబిలిటీస్. అంటే ఏదైనా మనం ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటే నువ్వు అది వీక్లో కంప్లీట్ చేసావా లేదా. సో దట్ ఏంటంటే ఐ విల్ బి గైడింగ్ యూ అండ్ మెంటరింగ్ యూ సో దట్ యూ విల్ టేక్ ద రైట్ స్టెప్స్. అండ్ అట్ ఎనీ స్టెప్లో నీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమైనా ఉన్నా, వీ కెన్ సింక్ అండ్ దెన్ లెట్ కరెక్ట్ దోస్ స్టెప్స్. ఓకే, ఫాల్స్ ప్రామిసెస్, షార్ట్ కట్స్ నేను ఏం చెప్పినా కూడా నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను అనమాట. ఓకే, అండ్ ఆల్సో హూ ఎవర్ ఆర్ రియల్లీ సీరియస్ ఫర్ దెమ్ ఓన్లీ ఐ కెన్ గైడ్. ఎందుకంటే ఆడుతూ పాడుతున్న వాళ్ళకి నేను గైడ్ చేయలేను. ఎందుకంటే నేను చెప్పినా సరే వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు కూడా అంతే సీరియస్గా ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఈ ఫ్రేమ్వర్క్ ఎలా అర్థమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే వితౌట్ ఎనీ గోల్స్ పరిగెడుతుంటారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చదువుతున్నాం, దేనికోసం చదువుతున్నామో, ఎందుకోసం చదువుతున్నాం, ఎప్పుడు లోపల అచీవ్ చేయాలో చదువుతున్నామో అది క్లారిటీ లేకుండా చదువుతూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఓకే, సో ఫర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన గోల్స్ ఏంటని ఫిగర్ అవుట్ చేయాలి ఫస్ట్. అసలు ఎగ్జాక్ట్లీ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ ఏమేమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ప్రాపర్గా మనం లైక్ ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. సో అది ఎప్పుడు ఫిగర్ అవుట్ చేస్తాం? మనకి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? నేను యూఎస్లో జాబ్ కొడదాం అనుకుంటున్నానా, లేకపోతే ఇంత ప్యాకేజ్తో కొడదాం అనుకుంటున్నానా, అది లాంగ్ టర్మ్ గోల్.
దానికి మిడ్ టర్మ్ గోల్స్ ఏమి ఉండాలి? యూఎస్లో జాబ్ కొట్టాలంటే నేను ఇక్కడ ఇన్ని కోర్సెస్ చేసి ఉండాలి, ఏ ఏ ఏ ఏ ప్లాట్ఫామ్లో చేసి ఉండాలి, ఇవన్నీ మిడ్ టర్మ్ గోల్స్ అనమాట. దానికి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? ఈ ప్లాట్ఫామ్లో నేను చేయాలంటే ఫస్ట్ నేను ఈ ర్యాంక్ అచీవ్ చేయాలా, లేకపోతే నేను ఈ పైథాన్లో ఇంత ఇంత ప్రొఫిషియన్సీ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట. ఇవి అన్ని అలైన్ లేకపోతే మాత్రం మనకు లాంగ్ టర్మ్ పెద్దది అచీవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో మనకేంటంటే టార్గెట్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ వీక్లీ నేను ఈ 2 అచీవ్ చేయాలి, నెక్స్ట్ వీక్కి 2 అచీవ్ చేయాలి, ఆ నెక్స్ట్ వీక్కి 2 అచీవ్ చేయాలి. సో ఇవన్నీ అచీవ్ చేసుకుంటే ఏంటంటే మెల్లగా ఒక షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ చేస్తాం. సో ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ గోల్ అనేది అంత కష్టంగా ఉండదు. ఓకే, సో నేను గైడ్ చేయడం స్టార్ట్ చేస్తాను, బట్ యూ హ్యావ్ టు యాక్ట్. సో నేను మీ పక్కన పరిగెడుతూ ఉంటాను, కానీ మీరు పరిగెత్తకపోతే అసలు ఏమీ అవ్వదు. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్. ఓకే, సో దట్స్ వై I wanted to show these 3 things anamata. Okay, so there are like 4 things which I wanted to give from this path to destiny. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ పాత్ ఫైండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వితౌట్ ఫైండింగ్ యువర్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్, గైడింగ్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే నీకేం కావాలో నువ్వు తెలుసుకోకపోతే ఫస్ట్ మాత్రం ఆ గైడ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో కాబట్టి ఎనీవన్ అంటే లైక్ ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అన్న స్టేజ్లో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ పాత్ ఫైండర్ అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ వీ కెన్ ప్రాపర్గా మనం డిస్కస్ చేసి నీ నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మిడ్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి సర్కిల్. ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పాను కదా, మనకి ఫైవ్ బకెట్స్ ఉంటాయని చెప్పేసి. ఆ 5 బకెట్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫాల్ ఇన్ టు దీస్ బకెట్స్ అనమాట. సో ఈచ్ బకెట్కి గైడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నపిల్లలకి స్కూల్ స్టూడెంట్స్ గైడ్ చేసింది నేను బీటెక్ వాళ్ళకి గైడ్ చేయలేను, వాళ్ళకి గైడ్ చేసింది వీళ్ళకి గైడ్ చేయలేను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గైడ్ చేసింది నేను లైక్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, ఎందుకంటే దే విల్ బి ఇన్ ది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. అవన్నీ అచీవ్ చేయడానికి ఇలాంటి సర్కిల్ గ్రూప్ ఒకటి ఉంటుంది అనమాట, వేర్ ఆ బకెట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను ఆల్రెడీ మన కమ్యూనిటీలో ఒక 5 గ్రూప్స్ క్రియేట్ చేశాను అనమాట. ఐ విల్ స్లోలీ యాడ్ పీపుల్ ఇన్ దోస్ గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మామూలుగా కమ్యూనిటీ గైడెన్స్ లాగా ఐ కెన్ జస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ అలాగా నార్మల్గా ఆ గ్రూప్కి ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ కానీ ఇంకేమైనా వాళ్ళ నుంచి తెలుసుకొని దాని తర్వాత ఐ కెన్ గైడ్ దెమ్ ఓవరాల్ ఇన్ కమ్యూనిటీ. ఈ ప్రీమియం సర్కిల్ ఏంటంటే నా టైం యాక్చువల్లీ చాలా కష్టం దొరకడం. సో కాబట్టి ఇఫ్ దే రియలీ వాంట్ టు టాక్ టు మీ, దే కెన్ కమ్ ఇన్ టు దిస్ ప్రీమియం సర్కిల్. అండ్ దిస్ అల్టిమేట్ 1-on-1 అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సీరియస్ పీపుల్. ఎవరు పడితే వాళ్ళకి కాదనమాట. అంటే వాళ్ళు నిజంగా ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయారు. ఐ విల్ ఎన్ష్యూర్ దే విల్ సక్సీడ్. కాబట్టి నేను ఎక్కువ టైం వాళ్ళ మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఐ విల్ టేక్ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ అన్లిమిటెడ్ 1-on-1. ఓకే, సో నేను అందరినీ తీసుకొని దీంట్లోకి ఓన్లీ ఫ్యూ పీపుల్ని నేను నార్మల్గా వాళ్ళతో మాట్లాడి తీసుకుంటాను. నేను ఎవరిని పెడితే వాళ్ళని తీసుకోను, ఎందుకంటే ఐ విల్ రెడీ టు గైడ్ దెమ్. బట్ వాళ్ళు నిజంగా పరిగెత్తడానికి రెడీగా లేకపోతే మాత్రం ఐ వోంట్ టేక్ దెమ్ ఇన్ టు దిస్ అల్టిమేట్ 1-on-1. సో ఇక్కడ ఏంటంటే ఐ విల్ సిట్ ఎవ్రీ వీక్ విత్ దెమ్. వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ ప్రాపర్గా చేస్తున్నారు, ఏమైనా నేను ఇంకా గైడ్ చేయాలా, ఇంకా దేంట్లో ఉన్నారా, మొత్తం అంతా చేసి నేను ఫుల్ అకౌంటబిలిటీ తీసుకుంటాను అనమాట వాళ్ళని గైడ్ చేయడంలో. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే మామూలుగా మనం ఫస్ట్ ప్రాపర్గా మనం షార్ట్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ని మామూలుగా దీని నుంచి చేసి మన ఈ బకెట్ కమ్యూనిటీతో నార్మల్గా నేను ఈ ప్యాకేజెస్తో నేను వాటిలతో చేసి దాని తర్వాత వీ విల్ స్టే కన్సిస్టెంట్ టుగెదర్ అండ్ దెన్ వీ విల్ గ్రో టుగెదర్ అనమాట. ఓకే, సో ఈ కమ్యూనిటీ ఇవేంటివి అని చెప్పేసి నేను ప్రాపర్గా నెక్స్ట్ ఇంకొక 1 అవర్లో 2 అవర్స్లో నేను కమ్యూనిటీ పేజ్లో పోస్ట్ చేస్తాను నేను. Okay, this is what I wanted to discuss, and this is what the path to destiny is about. Now I will open the floor for any questions, any questions, concerns, whatever you wanted to ask. If anyone have any questions. Tarun, I cannot hear you. Yeah. ఇప్పుడు వినిపిస్తుందా? Yeah. యా, And- హాయ్.
యాహ్! హాయ్. ఐ థింక్ నేనొచ్చేసి సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్‌ని. సాయి తేజ కూడా ఇక్కడ ఉన్నాడనుకుంటా కాల్‌లో. ఓకే. 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 యాహ్! సో నేను మీరు ఐ మీన్ ఐ వాస్ గ్రేట్‌ఫుల్ టు యూ దట్ యూ ఆల్సో గాట్ ఫీచర్డ్ ఇన్ తెలుగు న్యూస్ పేపర్ ఐ థింక్ రైట్? యాహ్! 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 సో యాహ్! ఐ మీన్ అది చూసిన తర్వాత ఐ వుడ్ లైక్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ కెన్ లెట్ మీ నో హౌ దిస్ వర్క్స్ అండ్ సో ఐ మీన్ నేను అల్టిమేట్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా ఏఐ సైడే ఉన్నాను. ఓకే. ఓకే. టెక్నికల్ సైడ్ గుడ్. బట్ ఐ వాస్ సీయింగ్ సమ్‌వన్ ఐ మీన్ మెంటర్స్ లాగా ఎవరైనా ఎవరు ఐ మీన్ నేను రీచ్ అవుట్ అయ్యాను. బట్ దే ఉన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు మీ. ఈవెన్ దో నేను రీచ్ అవుట్ అవుతే లైక్ ఐ వాస్ బిజీ. సో అట్లా అని వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇఫ్ యూ కెన్ ఐ మీన్ యూ కెన్ టెస్ట్ ఐ మీన్ యూ సెడ్ దట్ మీరు ఊరికే తీసుకోండి అని చెప్పారు కదా! సో మీరు నాతో ఒక కాల్ తీసుకోండి. సో యాహ్! హౌ యూ గోనా అసెస్ మీ అండ్ దెన్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ద అల్టిమేట్ ప్లాన్ బ్రో. యాహ్! సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది హుహు. చాలా మందికి గైడ్ చేయాలని ఉంటది గానీ, ఆ గైడ్ చేసే వాళ్ళకి కూడా రైట్ నాలెడ్జ్ ఉండదనమాట. చాలా మంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం అచీవ్ చేయకుండానే నేను గైడ్ చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని చాలా మంది ఉంటారు. బట్ ఎవరి అవును. దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటున్నాం అన్నది చాలా మ్యాటర్స్ అయితది. అండ్ ఆల్సో హుహు. యాహ్! ఐ యామ్ ఇన్ దిస్ ఏఐ ఫీల్డ్ కాబట్టి హ్మ్. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్ ఇన్ దిస్ ఏఐ ఫీల్డ్. లైక్ నా రైట్. కరెక్ట్. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఐ హావ్ బీన్ ఇంటూ దిస్ ఏఐ ఫీల్డ్ అన్నమాట. అంటే హుహు. ఐ హావ్ డన్ ఆల్ ద కోర్సెస్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. ఎలా అంటే మన బేసిక్ ఎంఎల్ నుంచి దాని తర్వాత వేరియస్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! యాహ్! ప్రాజెక్ట్స్ చేశాను. చాలా పేపర్స్ పబ్లిష్ చేశాను. సో, ఇలా అన్నీ చేసుకుంటూ, చేసుకుంటూ వచ్చి హ్మ్. ఫ్రమ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ఈ నాలెడ్జ్‌ని బిల్డ్ చేసుకున్నాననమాట. ఓకే. ఓహ్! యాహ్! సో, మేక్స్ సెన్స్. డెఫినైట్లీ ఐ విల్ టాక్ విత్ యూ అండ్ దెన్ వి విల్ గో హెడ్. ఓకే. షూర్ బ్రో. కూల్. యాహ్! యాహ్! సో, థాంక్ యూ. అండ్ ఆల్సో ఐ యామ్ సీయింగ్ సమ్ ఆఫ్ ద క్వెషన్స్ ఇన్ యాహ్! బ్రో కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ విచ్ టెక్నాలజీ యూ టేకెన్ ఫర్ కెరీర్? అంటే ఇక్కడ కెరియర్‌లో టెక్నాలజీ అంటే ఐ హావ్ వర్క్డ్ ఎ లాట్. అంటే నేను వేరియస్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాననమాట. ఐ హావ్ వర్క్డ్ ఆన్ ఫుల్ స్టాక్ మీద వర్క్ చేశాను. దాని తర్వాత బేసిక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మీద వర్క్ చేశాను. ఏఐ మీద వర్క్ చేశాను. ఆల్ ద క్లౌడ్ సర్వీసెస్ మీద వర్క్ చేశాను. నేను ఇది వర్క్ చేయలేదు, అది వర్క్ చేయలేదు అని ఏం లేదు. డ్యూరింగ్ మై ఎంటైర్ కెరియర్ ఐ హావ్ పుట్ మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వెషన్ వెంకట సృజన్? You have like another 20 minutes to ask questions. After that, I will be very busy. This is your time to ask. బ్రో ఇది ద్వారక. Yeah, hi Dwarka. మాది యాక్చువల్‌గా రాజంపేట. Okay. త్రూ మై ఫాదర్ నాకు తెలిసింది. సో, జాయిన్ అయ్యాను. సో, నేను గూడా బీటెక్ అయిపోగానే లైక్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ గ్యాప్ తీసుకొని తర్వాత డేటా సైన్స్ అండ్ ఏఐ మీద కోర్స్ చేశాను. Okay. వాళ్ళు మేము మీకు అకౌంటబుల్ ఉంటాము. ఆ తర్వాత దే మేడ్ టూ మెనీ ప్రామిసెస్ అన్నమాట దట్ ఐ విల్ గెట్ ఎ జాబ్ ఫర్ ష్యూర్. Hmm. బట్ ఒక జాబ్ కూడా రాలేదన్నమాట. సో, ఆ తర్వాత కోర్స్ కూడా లైక్ 1 ఇయర్‌లో 6 మంత్స్‌లో కంప్లీట్ చేస్తామని చెప్పింది. లైక్ 1 ½ ఇయర్ అయినా కూడా కంప్లీట్ కాలేదన్నమాట. లైక్ అక్కడ Hmm. ప్రాపర్ టీచర్స్ కూడా లేకపోవడం వల్ల. వాళ్ళందరూ లైక్ బీటెక్ లాగా కాలేజెస్‌కెళ్ళి రిక్రూట్‌మెంట్ ఉంటుంది కదా! అలా Hmm. తీసుకొచ్చేసి పెట్టారన్నమాట. సో, వాళ్ళ వల్ల నాకక్కడ ఏ ఆపర్చునిటీ రాలేదు. తర్వాత నేను బయటకొచ్చి చూసుకోవడం వల్ల ప్రెజెంట్ అసోసియేట్ పైథాన్ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నా. Hmm. సో, లైక్ ఇప్పుడు నేను నెక్స్ట్ పైథాన్ యాక్చువల్‌గా నేను డేటా సైన్స్ అండ్ ఏఐ సైడ్ వెళ్దాం అనుకుంటే ఫ్రెషర్స్‌కి ఎక్కడ ఛాన్సెస్ ఉండట్లేదు కదా! సో, ఇప్పుడు నేను పైథాన్ మీద చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డేటా సైన్స్ మీద ఏఐ మీద వెళ్దాం అనుకున్నా కూడా అంతలోపు మా పేరెంట్స్ ఒకసారి గవర్నమెంట్ సైడ్ కూడా ట్రై చేయమంటే ఒక సీడీఎస్ అనే ఎగ్జామ్ ఉందన్నమాట నెక్స్ట్ మంత్. సో, దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఒకవేళ Okay. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత లైక్ నేను కూడా ప్రీమియం ప్లాన్ ఉంది కదా! అల్టిమేట్ ప్లాన్ ఉంది కదా! దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఐ నీడ్ లిటిల్ బిట్ టైమ్. Yeah. సో ఇప్పుడు ఆహ్, ఏంటంటే ద్వారక మనకి ఒకటేంటంటే మనకి ఏది అచీవ్ చేయాలనుకుంటున్నావో ఫైనల్‌గా అనేది చాలా క్లారిటీ ఉండాలన్నమాట. నాకు చాలా లైక్ మన పేరెంట్స్‌కి కూడా అంత క్లారిటీ ఉండదు. ఎందుకంటే దే కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ జనరేషన్. అండ్ ఇప్పుడున్న మన జనరేషన్‌లో బయట ఏం జరుగుతున్నదనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ అంటే నువ్వు అసలు ఫైనల్‌గా ఏం అచీవ్ చేద్దాం అనుకున్నది క్లారిటీ లేకపోతే మనం ఇప్పుడు పైథాన్ డెవలపర్ చేయాలా? లేకపోతే నువ్వు గవర్నమెంట్ జాబ్‌కెళ్ళాలా? లేకపోతే ఇదెళ్ళాలన్నది ఇవన్నీ డజంట్ మ్యాటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు యువర్ అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు యూ నో అచీవ్ సంథింగ్ వెరీ బిగ్. గవర్నమెంట్‌లో ఎళ్తే మేబీ యూ కెన్ నాట్ అచీవ్ ఇట్. సో, ఆ పాతే రాంగ్ యాహ్! కావచ్చు. ఓకే. సో, కాబట్టి మనకు ఫస్ట్ లైఫ్‌లో ఏం చేద్దాం అనుకున్నది క్లారిటీ ఉండాలన్నమాట. దట్స్ వేర్ అండ్ ఆల్సో నేనిక్కడ ఏం కోచింగ్ గాని, నీకు పైథాన్ ఇవేం నేర్పించను. బట్ ఐ విల్ గైడ్ యూ టు దోస్ రిసోర్సెస్
విచ్ యూ కెన్ యూజ్ ఇట్ సో దట్ యూ కెన్ అచీవ్ ఆల్ యువర్ గోల్స్. బట్ నువ్వు కూడా పరిగెత్తడానికి రెడీగా ఉండాలన్నమాట. ఓకే. సో ప్రెసెంట్ లైక్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను దాన్ని కూడా లైక్ అంటే అది క్యాడర్ కూడా చాలా పెద్ద క్యాడర్ అన్నమాట. సో ఈ మధ్య బాగా ప్రిపరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నాను. సో జస్ట్ ఒకసారి ట్రై చేసి తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంటెడ్ టు అచీవ్. ఓకే. లైక్ అది ఎట్లా కూడా అంటే 20 డేస్ ఉంది దానికి టైం కూడా. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత లైక్ 2 వీక్స్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను అల్టిమేట్ ప్లాన్. సో అప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా నాకు? డెఫినెట్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే ద్వారక, నేను అల్టిమేట్ ప్లాన్ గురించి దాని గురించి మాట్లాడట్లేదు. జస్ట్ యాజ్ ఎ కన్సర్న్ బ్రదర్గా ఏమంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా నీకు ఫైనల్గా నువ్వు 100% నువ్వు అది చేయాలనుకోకుండా నువ్వు ప్రిపేర్ అయ్యి 20 డేస్ చేస్తే ఆ 20 డేస్ నీ లైఫ్లో వేస్ట్ అయినట్టే కదా. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఓకే. ఎందుకంటే బట్ there will be scope, right, to take. Definitely, yes. Okay. Thank you for that. You were telling something. Please continue. Nothing. That's what I wanted to tell. Yeah, sure. Thank you. Inka any more questions? You still have 15 more minutes to ask. How do I get involved in projects? Hello. Yeah, hello. Hello. నా పేరు వెంకట్ సుధన్ బ్రో. Hi Venkat. నేను బీటెక్ 22 పాస్ అయ్యాను. 20? బీటెక్ 22 పాస్ అయ్యాను. అప్పటి నుంచి నాకు 3 years Hello. experience. Venkat, I lost you. ఉంది. Venkat. హలో బ్రో, am I audible bro? Venkat, నువ్వు చాట్ లో టైప్ చేయి. I don't think so I can hear your voice. హలో. I don't think I can hear your voice. Yeah. So going to next question. How do I get involved in projects, internships and extracurriculars as a beginner? So మనకంటూ this is Siddhartha. సో సిద్ధార్థ మామూలుగా ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేటివి ఎవరిని మనకేం బిగినర్స్ ఉంటే ఎవరిని వెంటనే తీసుకోరు. దిస్ ఈస్ ద హార్డ్ రియాలిటీ. మనం ఏంటంటే ఓన్గా మనకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. ఎందుకంటే దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఓపెన్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు లింక్డ్ఇన్లో కానీ ఇక్కడ కానీ బేస్డ్ ఆన్ ద స్కిల్స్ విచ్ యూ వాంటెడ్ టు గెయిన్, దాని మీద చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం ఓన్గా చేసి ఇఫ్ యూ పబ్లిష్ దోస్ ప్రాజెక్ట్స్, దెన్ పీపుల్ విల్ థింక్ దట్ మనం ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్ కొన్ని చేసాము, దెన్ దే విల్ టేక్ ఇన్ టు అవర్ కన్సిడరేషన్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ విల్ గెట్ సిద్ధార్థ. మామూలుగా బిగినర్స్గా అయితే నువ్వు ఏం చేయకుండా డైరెక్ట్గా నిన్ను ప్రాజెక్ట్స్లోకి ఏ ప్రాజెక్ట్స్లోకి తీసుకోరు, ఏ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ చేయరు. ఇంటర్న్షిప్స్ కూడా మనం కొద్ది చేసుకుంటూ ఉండాలి. ఎయిదర్ మన కాలేజ్ నుంచి అన్న మనం తెచ్చుకోవాలి, లేకపోతే మనకి ఆ స్కిల్స్ అన్న ప్రాపర్గా ఉంటే దెన్ దే విల్ టేక్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్స్. Now from Srujana. I am first year CS student at IIT KGP. Can you give me guidance for getting good job? Okay. Yeah. IIT KGP లో ఫస్ట్ ఇయర్ ఉన్నావు కాబట్టి యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అన్నమాట. సో చాలా కంపెనీస్ వస్తాయి నీ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ టైంలో. బట్ అప్పటికి నువ్వు చాలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి సృజన. సో అంటే నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నావు అండ్ ఆల్సో ఎలాంటి డిఫరెంట్ థింగ్స్ చేద్దాం అనుకున్న దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ యువర్ గోల్స్. నీ గోల్స్ ప్రాపర్గా ఉంటే దాన్ని బట్టి ఐ కెన్ గైడ్ యూ విచ్ వే టు గో. సో డెఫినెట్లీ ఖరగ్పూర్లో ఉన్నావు కాబట్టి నీకు ఆల్రెడీ చాలా గుడ్ ఛాన్సెస్ వస్తాయి అన్నమాట, చాలా గుడ్ కంపెనీస్ వస్తాయి. కానీ ఆ కంపెనీస్ని ఎలా యూజ్ చేసుకొని నువ్వు తెచ్చుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. And Dikshit, regarding this plan, could you please clarify whether it's a paid service or offered as a complimentary feature? So bro, I don't think so, naakanta time ledanamata. So I can only guide people if they are really serious
and people will not be serious if they don't pay. So money ikkada na problem kaadu. Okay, I'm not here for money, but వాళ్ళు మనీ పెట్టకపోతే they will not be accountable. They will take it everything as light, and I don't want to take light people. I only want to guide those people who are really serious to achieve something great in their life. Okay, so it will be a paid service, but the amount is not a problem. But putting amount so that person will be, ఆ person చాలా accountable గా ఉంటాడు. He want for him to achieve something great. Okay. And Venkat Srujan, bro, I completed my BTech in 2022, have 3 years of experience in React and JavaScript developer. Recently, I taken data science course. Currently, I am learning how have to start step by step and how to apply jobs in abroad. Yeah. So JavaScript developer nunchi, data science anedi, it's entirely a different turn anamata. డేటా సైన్స్లో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. నువ్వు మోడల్ ట్రైనింగ్ చేస్తున్నావా, లేకపోతే అంటే లైక్ డేటాతో చేస్తున్నావా, సో దాన్ని బట్టి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ప్రెసెంట్లీ డేటా సైన్స్ అంత ఎఫెక్టివ్గా లేదు అబ్రాడ్లో. ఓకే, సో నువ్వు ఇప్పుడు అబ్రాడ్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే డేటా సైన్స్ మీద నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా అయితే తెచ్చుకోవడం చాలా కష్టం. సో దిస్ ఈస్ ద హార్డ్ రియాలిటీ, బట్ వీ కెన్ ఫిగర్ అవుట్. ఐ థింక్ సో ఐ నో ఎ వేస్ how you can get jobs in abroad, but it's a very hard route. But if you are really serious, we can work on it, Venkat Srujan. And Pranesh, hey bro, good morning. Good morning, Pranesh. Gunashekhar Gandham, is it mandatory to publish papers to get the job? No, it's not mandatory to publish, and publish chestene neeku job vastada ante it's wrong. But if you publish papers, నీకు చాలా క్రెడిబిలిటీ ఉంటుంది అనమాట. పీపుల్ నో దట్ వెన్ దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ యూ ఆర్ ఎనీవన్, ఇఫ్ దే సీ యువర్ పబ్లిష్డ్ పేపర్స్, దే విల్ థింక్ దట్ యు ఆర్ ఆల్రెడీ నో సంథింగ్ గ్రేట్, విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో. సో యూ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ టు గెట్ సెలెక్టెడ్, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మధుమిత మూర్తల, I understood it's a paid service, but can you tell me just approx money? It could be around like నేను అది పోస్ట్ చేస్తాను. నేను నార్మల్గా నేను దీంట్లో పోస్ట్ చేస్తాను, మన కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈచ్ ప్యాకేజ్కి ఎంతెంత అమౌంట్ అని. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి మోర్ దాన్ వాట్ వీ గివ్ టు ఎనీ వన్. ఓకే, ఇట్ విల్ బి రీజనబుల్ ఓన్లీ బికాస్ హియర్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ, కాబట్టి ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. Dwaraka, is there anyone who has used your guidance previously? Yeah, I am guiding a lot of people in various other ways from the past 2 years. Okay, if you want, I can arrange a meeting with them also. Okay, where can I get the open projects? Open projects అనేవి ఎక్కడ వెళ్తాయంటే మనం గిట్హబ్లో ఉంటాయి, లింక్డ్ఇన్లో ఉంటాయి, వేరియస్ పీపుల్ ఓపెన్ సోర్స్లో చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద స్కిల్ యూ వాంటెడ్ టు అచీవ్, నీకు చాలా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి యూ కెన్ గో హెడ్ అండ్ దెన్ లుక్ ఫర్ ఇట్. అండ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేమ్, సో డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? గుణశేఖర్ గంధం, ఓపెన్ ప్రాజెక్ట్స్? ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద స్కిల్స్ వీ వాంటెడ్ టు అచీవ్, మనం రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలన్నమాట. ఓకే, and your LinkedIn profile name, I think so Danya has mentioned my LinkedIn profile name, you can look for it. And how can I join the community channel? Can you send the link for community channel? Okay, let me quickly send. Yeah, this is the like link to join the community. And bro, I'm a recent graduate and I recently got a job as data scientist related. I'm very interested in starting my career in AI and ML. Can you guide me on how to achieve this? Yeah, definitely. That's what like from my last 5-6 years are in AI and ML. I can definitely guide you.
Will you also provide guidance to become an entrepreneur? Yeah, definitely. నేను లైఫ్ లాంగ్ అయితే జాబ్ చేయను అనమాట. లైక్ ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ టు ఎనీవన్ దట్ ఐఎమ్ నాట్ గోనా డూ లైఫ్ లాంగ్ జాబ్. ఓకే, దిస్ జాబ్ నార్మల్గా ఏంటంటే దిస్ ఈస్ జస్ట్ ఫర్ మీ టు గెట్ మై present situation done. I am building something very monumental, okay, for the next 4-5 years. So that's where where we could get the guidance. I'm an entrepreneur as well. I started my own business which is parallel to my job, okay, where I am building something monumental right now, okay. So I can also guide you there if you are really serious, because entrepreneur అవ్వడం అంటే అంత ఈజీ కాదనమాట. దెర్ విల్ బి లాట్ ఆఫ్ నెగిటివిటీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ నిన్ను చాలా చులకనగా చూస్తుంటారు, ఇది చేస్తుంటారు, అది చేస్తుంటారు. నువ్వు పీపుల్ని పట్టించుకోకూడదు. పీపుల్ని పట్టించుకోకుండా యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్ దోస్ థింగ్స్. యష్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ జర్నీ ఇన్ ఫ్యూ వర్డ్స్? యా, ఐ థింక్ సో యూ మైట్ హ్యావ్ మిస్డ్ ప్రణేష్ బిఫోర్ జాయినింగ్. సో యా, జర్నీ ఏంటంటే స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ దెన్ పేరెంట్స్ చాలా కష్టపడుతుండే. దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు 7th క్లాస్ వరకు మా స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత 8th, 9th, 10th ఐ వెంట్ ఇన్ టు విశ్వభారతి. విశ్వభారతికి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ వేరియస్ థింగ్స్. దాని తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10th క్లాస్ 10/10 ఉండింది, అది అచీవ్ చేశాను. దాని తర్వాత ఇంటర్మీడియట్కి చైనా బ్యాచ్కి వెళ్ళాలి. చైనా బ్యాచ్కి వెళ్తే దట్స్ మై నెక్స్ట్ టార్గెట్. అక్కడికి వెళ్తే నా లైఫ్ బాగుంటుంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఐఐటీస్కి ప్రిపేర్ అవ్వాలి. సో టార్గెట్ పెట్టుకున్నాను, టాప్ 5 ఐఐటీస్లో సిఎస్ తెచ్చుకోవాలని చెప్పేసి. దానికోసం కష్టపడ్డాను, తెచ్చుకున్నాను. ఈ ప్రాసెస్లో చాలా ర్యాంక్స్ సంపాదించాను, ఎంసెట్లో కానీ లైక్ మెయిన్స్, అడ్వాన్స్, ఇంకా నాకు కొన్ని అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా గుర్తులేవు ఇప్పుడు నార్మల్గా రాసేవి. ప్రతి దాంట్లో మంచిగానే ర్యాంక్స్ వచ్చాయన్నమాట. ఓకే, దాని తర్వాత ఐ వెంట ఇంటూ ఐఐటి ఖరగ్పూర్. అక్కడికి సిఎస్కి వెళ్ళాను, సిఎస్ బ్యాచ్లో. అక్కడ దట్స్ వేర్ మై లైఫ్ స్టార్టెడ్ అనమాట. ఇంకా ఏఏ మీద తెచ్చుకోవాలి, ఎంఎల్ మీద తెచ్చుకోవాలి, డిఫరెంట్ తెచ్చుకోవాలని చెప్పేసి మొత్తం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం అంతా ఏఐ మీద ఫుల్ ఫోకస్ చేసి, అండ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ ఏఐ స్పేస్ ఫ్రమ్ లాస్ట్ 5-6 years. దిస్ ఈస్ మై షార్ట్ వే. ఓకే, and what do you say about recent MIT study about AI bubble gonna pop soon? Your comments? Yeah, definitely. In the next 5 to 6 years, every other industry will be disrupted by AI. Okay, if you are a software engineer, full stack developer, these kind of things, good luck to you after 5-6 years. Okay, బికాజ్ ఇప్పటికే చాలా మంది కోడింగ్ ఇవి అవి మొత్తం అంతా ఏఐతో రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ కోపింగ్ అప్ విత్ ఏఐ విల్ మొత్తం అంతా డిస్టర్బ్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ గోనా ర్యాపిడ్లీ చేంజ్ సో మెనీ థింగ్స్. బ్రో, కెన్ యూ షేర్ యువర్ ఫ్యూ బిజినెస్ ఐడియాస్ ఆర్ సంథింగ్? బిజినెస్ ఐడియాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బ్రో, బట్ బిజినెస్ అనేది ఒక 2-3 minutes డిస్కస్ చేస్తుంది కదా. ఐఎమ్ బిల్డింగ్ సంథింగ్ వెరీ క్రేజీ బిజినెస్. ఓకే, it's a 4-5 years project anamata, so it's going to take a lot of time to discuss. Hi, Yashwant. Hi, who is this? Lokesh. Hi I Lokesh. think you know me. Yeah, how are you doing? Yeah, I'm doing good, Lokesh. Well, no. Yeah, fine, I cannot see you. If you So- can switch on your camera, that would be great. Yeah, sure. Hi Yeah, Lokesh. I hope you can Oh, see me. okay. Yeah. Yeah. సో ఏంటంటే నేను ఇప్పుడు అజూర్ డేటా ఇంజనీర్ రోల్ చేస్తున్నాను, 3 years ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ Okay. జస్ట్ క్యూరియస్ లైక్ హౌ థింగ్స్ గోనా బి ఇఫ్ ఐ చూస్ యాజ్ అ లాంగ్ టర్మ్ యాజ్ అ డేటా ఇంజనీర్. ఈజ్ ఇట్ వర్తీ ఆర్ వాట్స్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? సో ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు ఏ స్పేస్లో కూడా చాలా చాలా బ్రాడ్గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంతా ఏ ఏజెంటిక్ ఎరా జరుగుతుంది, వేర్ Yes, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని ఏ ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఆటోమేట్ చేస్తుంది. సో Exactly. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డేటా ఇంజనీర్స్ అని నార్మల్ వీళ్ళు ఏంటంటే ఇన్నోవేటివ్ ఏం ఉండదు. ఇట్స్ అ లాట్ ఆఫ్ పైప్ లైన్స్ కానీ ఇలాంటివన్నీ మనం బిల్డ్ చేసి మనం చూసుకునేది ఉంటుంది అనమాట డేటా ఇంజనీర్. సో ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఇన్ లైక్ ఇన్ ద న్యూ కంపెనీ వేర్ ఐఎమ్ బిల్డింగ్ an AI agent which could automate all the things which a data scientist will do. Okay,
కమింగ్ ఆ డేటా Okay. నుంచి కానీ మోడల్ ప్రిడిక్షన్ నుంచి కానీ దాని తర్వాత నుంచి ఏ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలని చెప్పేసి వేరియస్ థింగ్స్ అనేది ఏ ఏజెంట్స్ అనేది మొత్తం అంతా ఆటోమేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. సో వీ టార్గెటెడ్ ద నెక్స్ట్ 2 to 3 years వీ హ్యావ్ టు డెవలప్ ఎ ప్రోడక్ట్ వేర్ ఇప్పుడు 10 మంది 20 మంది 30 మంది చేసేది ఒక మిషన్ చేసేయాలి, ఒక Yeah. ఓఏ ఏజెంట్ చేసేయాలన్నమాట. సో ఫర్ నౌ డేటా ఇంజనీర్ కుడ్ బి గ్రేట్, బట్ వీ హ్యావ్ టు కీప్ అప్ విత్ ఏఐ, అదర్వైజ్ ఫ్యూచర్ కష్టమైపోతుంది అది. So I was working Azure Cloud Services and Databricks integrated. Yeah. యా, అండ్ ఆల్సో క్లౌడ్ నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడచ్చు. బట్ ఏంటంటే ఈ మధ్య క్లౌడ్ కూడా ఇప్పుడు చాలా చాలా థింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట, వేర్ విత్ ఇన్ జస్ట్ ప్రాపర్ టెక్స్ట్ చేస్తేనే మొత్తం అంతా క్లౌడ్ సెటప్ అంతా సెటప్ అయ్యేలా కూడా చాలా మొత్తం అంతా ఏ సర్వీసెస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో మనం Okay. కీప్ ఆన్ లైక్ వర్క్ అవుతూ ఉండాలన్నమాట. దట్స్ వే మనకంటూ కొన్ని ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. Okay. Got it. యా, ఇంకా చాలా డిస్కస్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ Yeah. అర్థమైంది. యా. అండ్ వేర్ కెన్ ఐ గెట్ ద ఓపెన్ ప్రాజెక్ట్స్ లైక్ నువ్వు చాలా గిట్హబ్ గుణశేఖర్, నువ్వు చాలా గిట్హబ్ ప్రొఫైల్స్కి వెళ్ళొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్కి చాలా ఓపెన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ సో మెనీ లింక్స్. యా, థ్యాంక్స్ వాసు. హీ ప్రొవైడెడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్, బట్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ దీస్ థింగ్స్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. Bro, currently I'm working as an AIX Linux admin. I'm willing to switch to AI technology, but I don't have any experience in coding. Literally zero knowledge. So how to start zero to AML? Bro, AI doesn't require you to code. Okay. ఇప్పుడు నీకు కోడింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ ChatGPT. నీకు బేసిక్ నాలెడ్జ్ తెలియాలంతే. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ హౌ టు లైక్ నావిగేట్ దట్ థింగ్, నీవు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏం తెలియవు, మొత్తం అంతా ChatGPT వీటిని యూస్ చేస్తే రాస్తుంటారు అనమాట. బట్ యూ షుడ్ నో ద వెరీ బేసిక్స్ ఆఫ్ కోడింగ్, అండ్ ఆ కోడింగ్ అనేది AIML మీద ఎలా వర్క్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద AIML ఇస్ జస్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇట్ జస్ట్ మ్యాథ్స్ విత్ ఎ లిటిల్ బిట్ కోడింగ్. సో యూ ఎనీవన్ నేను వచ్చినట్లు ఇక్కడికి ఎనీవన్ కెన్ కమ్ హియర్. బట్ ఏంటంటే ఆ జర్నీ ఈజీగా ఉండదు, నువ్వు చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది రాహుల్ యువర్ జర్నీలో. ఐ వాంట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్, విచ్ టైప్ ఆఫ్ స్టడీ ఐ లెర్న్. సో IAS ఆఫీసర్ అవ్వాలంటే ఇంకా యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ కోర్సెస్. సోషల్ స్టడీస్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. I also wanted to become one-time IAS officer, but my goals and everything changed, so I just came to this. But if you want to become an IAS officer, అసలు చాలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఈజీగా రాదు. మనకి IAS ఆఫీసర్కి ఏంటంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మనకి జనరల్ నాలెడ్జ్, ప్రతిరోజు జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉండాలి నీకు, అసలు బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, మన కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇలాంటివన్నిటి మీద పట్టు ఉండాలన్నమాట. సో there are like a lot of courses outside which are very best, ఎందుకంటే there are a lot of my seniors, and then I have access to some of the seniors and people who have already one of the people already achieved an IAS, and like some of the people are all on becoming IAS, వాళ్ళు prelims అవన్నీ క్లియర్ కూడా చేశారనమాట. I know what they are preparing, so I can also tell you how to prepare that. Sri Vidya, hi sir, I am a very fast learner, but when it comes to DSA, I just don't feel the same interest or motivation. I know it's important for placement, but I feel stuck pushing myself into DSA. I am really motivated to start AA. I am currently in my 4-1. Okay, could you please guide me where can I start? Yeah, I think so, like definitely 4-1, it's not too late, but it's not it's very perfect time అనుకుంటాను. But this is the time you should at any cost you should start అన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది స్టార్ట్ చేయకపోతే మాత్రం సో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకపోతే మాత్రం వీళ్ళు కొద్ది లేట్ అవుతుంది. సో ఏఐలో ఏంటంటే దెర్ ఇస్ దిస్ సమ్ నార్మల్గా ఉంటాయన్నమాట. దెర్ ఇస్ ది సంథింగ్ కాల్ మిషన్ లెర్నింగ్ మాస్టరీ అని. దిస్ ఈస్ ద వెరీ బేసిక్ వెబ్సైట్ విచ్ గైడెడ్ మీ సో మెనీ థింగ్స్ వెన్ ఐ వాజ్ వెరీ బిగినర్. ఆ బిగినర్ టైంలో నాకు ఇది చాలా యూస్ఫుల్ అయిందనమాట, missionlearningmastery.com అని చెప్పేసి, వేర్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ కోర్సెస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. దాన్ని ఎలా ప్రాపర్గా మనం గైడ్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో యా, దట్ ఈస్ DSA అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో వీ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్స్, బట్ నువ్వు మరీ అంత కాంపిటేటివ్ కోడింగ్ చేయకపోయినా సరే వీ కెన్
get so ahead in life. Inka, any more questions? I think so, like 8 more minutes to go. Another meetings as well after that. Hi Yash, this is Madhumita. Hi Madhumita. యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో 5 బకెట్స్ అని చెప్పారు కదా, ఇలా Yeah. ఉంటారు మ్యాక్సిమం మీ క్యాండిడేట్స్ ఫాలో అవుతారు అని. Yeah. నేను యాక్చువల్గా 5లో దేంట్లో నేను అంటే రీసెంట్గా 2025లో గ్రాడ్యుయేట్ అయ్యాను. 25. జాబ్ వచ్చింది టీసీఎస్ డిజిటల్లో, కానీ Okay. ఇంకా జాయినింగ్ రాలేదు. ఓకే, దట్ మీన్స్ దట్ ఇంకా అంటే జాబ్ వచ్చినా ఇంకా జాయిన్ అవ్వలేదంటే కుడ్ బి ఇన్ ద సేమ్ బోట్ వేర్ యూ హ్యావెంట్ హ్యాడ్ ద జాబ్ ఎట్, అంతే కదా? అంతే, అలా చెప్పుకోవచ్చు. సో Yeah. బేసిక్గా ఏంటంటే కాలేజ్లో ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్కటి నేర్చుకున్నాను, లాస్ట్కి ఏది నేర్చుకోలేదు, అలా అయిపోయింది కాలేజ్ మొత్తం. అల్టిమేట్గా ఏంటంటే 1 ఇయర్ అయినా పర్లేదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవుదాం అన్నది ఫస్ట్ నుంచి. సో ఓకే. 1 ఇయర్ అన్నా టీసీఎస్లో చేసి నేర్చుకుందామని. సో అలా నాకు గైడెన్స్ ప్రొవైడ్ చేయగలరా అని. యా డెఫినెట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఎలాంటి ప్రోడక్ట్, ఎలాంటి స్టాక్ మీద వెళ్దాం అనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు ఏదర్ ప్రోడక్ట్ బేస్డ్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫుల్ స్టాక్ ప్రోడక్ట్ లేకపోతే ఆండ్రాయిడ్, సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఆల్సో దానికి తగ్గ వేరే కోర్సెస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. హౌ టు డిప్లాయ్ దోస్ ప్రోడక్ట్స్. కానీ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కంపెనీస్ అన్ని క్లౌడ్ మీద జరుగుతుంటాయి అనమాట. సో నీకు క్లౌడ్ చాలా వచ్చి ఉండాలి, వేరే క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో హౌ టు నావిగేట్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ ఇలాంటివన్నీ. సో కాబట్టి సో అలా అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ యూ కెడ్ లైక్ వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, మీరు కెమెరా టర్న్ ఆన్ చేస్తే ఐ కెన్ ఆల్సో నో హూ ఈజ్ ఆస్కింగ్ అని ఎనీథింగ్. సో ఓకే, నెక్స్ట్ టైం ఆన్ చేస్తాను. ఇట్స్ ఓకే, నో వరీస్. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్గా డిఎస్ఏ కూడా నేర్చుకోవాలి అంటారు కదా జనరల్గా ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళాలి అంటే. సో డిఎస్ఏ పరంగా నాకు గైడెన్స్ కావాలి. ప్రొడక్ట్ బేస్డ్కి అంత డిఎస్ఏ అంత అవసరం లేదు, బేసిక్ డిఎస్ఏ వస్తే చాలు అనమాట. అంటే నీకు యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్ అంతే. నువ్వు అంతేం దాంట్లో నువ్వు ఇప్పుడు లీడ్ కోడ్లోకి వెళ్ళి దాంట్లో ఎక్స్పెక్ట్ అయిపోవాలి అంతేం లేదు, జస్ట్ బేసిక్ డిఎస్ఏ తెలిస్తే చాలు అనమాట. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్, కన్సర్న్స్? లాస్ట్ 6 minutes. This is your time to ask. Hi sir, I am first year. I choose CSC cybersecurity. What is required to get good job? Yeah, cybersecurity is an entirely different space anamata, but it also requires coding undali, but very low level coding ki velipotadi anamata cybersecurity ante. In networks loki you have to do a lot of courses, Premika. So ఎలాంటివంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఇట్ ఆల్ ఇన్వాల్వ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో కంప్యూటర్ నెట్వర్క్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఎ ప్యూర్ కోర్సెస్ ఆన్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ హౌ టు హ్యాండిల్ దోస్ థింగ్స్ ఆన్ నెట్వర్క్ లాగ్స్ కానీ ఆ నెట్వర్క్ ప్యాకెట్స్ ఎలా ట్రాన్సాక్షన్ అవుతుంటాయి. అండ్ ఆల్సో ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ పిఐఏ అని, ఎన్ఈఆర్ అని, సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. హౌ టు సేఫ్లీ ట్రాన్స్ఫర్ ద ప్యాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దీని మీద చాలా కోర్సెస్ చేయాల్సి వస్తుంది ఫర్ యూ టు గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో అదే అనమాట. డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ప్రేమిక? Bro, is any technology or tool we can crack high package? అంటే ఓకే, దిస్ క్వశ్చన్ ఏ టెక్నాలజీ యూస్ చేస్తే వీ కెన్ క్రాక్ హై ప్యాకేజ్ అని ఉందా? ఏ టెక్నాలజీ అన్నది హై ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రతి టెక్నాలజీకి ఆ ఫీల్డ్స్లో దెర్ ఆర్ లైక్ హై ప్యాకేజెస్. ఓకే, మనం ఏది చేసినా సరే మనం దాన్ని పర్ఫెక్ట్గా 100% చేసుకుంటూ వెళ్తే వీ కెన్ క్రాక్ ద హై ప్యాకేజ్ ఇన్ దట్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ సింగింగ్కి కూడా హై ఉంటుంది, దాని తర్వాత లైక్ డేటా సైంటిస్ట్లో హై ప్యాకేజ్ ఉంటుంది, ఎంఎల్లో హై ప్యాకేజ్ ఉంటుంది, జస్ట్ ఫుల్ స్టాక్లో కూడా ఐ నో సమ్ పీపుల్ హు ఆర్ లైక్ ఎర్నింగ్ సో మెనీ థింగ్స్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ టెక్నాలజీ తీసుకుంటే హై ప్యాకేజ్ వస్తుందని కాదు, బట్ కరెంట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఏది తీసుకుంటే మనకి దెర్ ఆర్ లైక్ మోస్ట్ ఛాన్సెస్ దట్ వీ విల్ గెట్ హై ప్యాకేజ్ అంటే I can say that if you go into this AI or ML field, because this is the future. AI or ML is the future.
So that's when, you will get the things anamata. Niharika, I have one doubt. Is it possible to get, I have one doubt. Is it possible to get job after long gap without job experience, but interested to do something? After a long gap, job తెచ్చుకోవడం అనేది చాలా మంది విల్ రైజెస్ సో మెనీ క్వశ్చన్స్, ఎందుకు జాబ్ చేయలేదు, డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే అండ్ ఆల్సో చాలా మనకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇఫ్ దే డోంట్ సీ ఎక్స్పీరియన్స్, పీపుల్ విల్ ఫీల్ లైక్ ఏ లయబిలిటీ అనమాట. సో కష్టమా అంటే ఇట్స్ వెరీ హార్డ్, బట్ జాబ్ కాకపోయినా దెర్ ఆర్ లైక్ సో మెనీ అదర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. ఓకే, ఎందుకంటే జాబ్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే వేర్ వీ కెన్ యాక్చువల్లీ మేక్స్ very big in life. Okay, so there are like so many ways, even because I am working in my business, I am working with some partners who doesn't have any college also. Okay, college em cheyakapina kuda they are making very big in the life. So there are like so many ways to like for us to do something great. If manaki chana gap unte definitely job తెచ్చుకోవడం కష్టం అవుతుంది, but there are like there are so many ways to achieve in like life lo chana cheyచ్చు anamata. I can also guide you like as an entrepreneur way also. What to choose between GATE, MTech through GATE, or else completely focus on getting a job being a student from Tier 3 college? Will there be value for MTech currently? I had BTech graduates are most accepted by companies than MTech graduates. అంటే ఇక్కడ ఎంటెక్ కానీ బీటెక్ కానీ దానికి డిఫరెన్స్ ఉండదు దీపిక. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. నీకు స్కిల్స్ ఎంత ఉన్నాయి అన్నది అది మ్యాటర్స్ అవుతుంది. ఓకే, నీకు స్కిల్స్ ఎంత ఉన్నాయి, నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్, దాంట్లో నీకున్న స్కిల్స్, ఎక్స్పర్టీస్, అది మ్యాటర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఎంటెక్ చేసి దే ఫైండ్ ఏ గుడ్ థింగ్, బీటెక్ చేసి దే ఫౌండ్ ఏ గుడ్ థింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎంటెక్ మనకు వాల్యూ ఉంటుందా లేదా అని చెప్పేసి, బట్ ఎంటెక్ చేసి గేట్ చేసినా కూడా మరీ అంత వాల్యూ పెరుగుతుందా అంటే ఐ డోంట్ బిలీవ్. ఓకే, సో అదే అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ మనకి ప్రాపర్గా ఉంటే బేసిక్ డిగ్రీ అయినా సరే యూ విల్ గో హెడ్ ఎ లాట్. శ్రీకాంత్, వాట్ బిజినెస్ అన్నా? వీ కెన్ డిస్కస్ ఆఫ్లైన్ శ్రీకాంత్. ఐ డోంట్ థింక్ సో, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అండర్స్టాండ్ ద బిజినెస్. హాయ్ సార్, ఐఎమ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి. Yeah. So, any more questions? I have recently got laid off from a company due to no projects and requirement in that company. So how can I get another job fastly in software development field? Yeah, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్ లో మనం ఫాస్ట్ గా, I think so this is the last question I will answer because I have some other meetings to go. I have recently got laid off. సో ఏంటంటే లే ఆఫ్స్ అనేది అవుతుంటాయి అనమాట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎందుకు అయిపోతున్నాయంటే ఏ ఫీల్డ్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ అనేది ఒక 100 మంది చేసేది ఒక 20 మంది చేయడం వల్ల ప్రాజెక్ట్స్ అన్ని ఫాస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో దానివల్ల ఎక్కువ పీపుల్కి యూజ్ లేకుండా ఉండడం వల్ల చాలా మందిని లే ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. సో ఈ టైంలో నువ్వు వెంటనే ఫాస్ట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్లోకి రావాలంటే ఎయిదర్ యూ షుడ్ గో ఇన్ టు స్టార్ట్అప్స్. ఎందుకంటే మనకి ఇంకా ఏజ్ అంత అయిపో ఉండదు కాబట్టి వీ షుడ్ నాట్ ఆల్వేస్ లుక్ ఫర్ బిగ్ కంపెనీస్ అనమాట. ఫాస్ట్గా స్కిల్స్ నేర్చుకొని ఏదో ఒక స్టార్ట్అప్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే పీపుల్ లైక్ నువ్వు స్టార్ట్అప్స్లోకి వెళ్తే యూ లెర్న్ ఎ లాట్ అనమాట. ఎందుకంటే నా ఫస్ట్ 3 years ఐ హావ్ బీన్ ఇన్ ఎ స్టార్ట్అప్. ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ చాలా ఫాస్ట్గా. సో కాబట్టి నువ్వు వెంటనే జాబ్ ఫాస్ట్గా తెచ్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ థింక్ దట్ మనకి స్కిల్స్ అనేది ప్రాపర్గా అంతా సెట్ అయ్యి ఉన్నాయనుకుంటే వెంటనే వీ కెన్ అప్లై ఫర్ ఆల్ ద స్టార్ట్అప్ జాబ్స్ అండ్ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను లింక్డ్ఇన్లో చాలా మంది చూస్తున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ కానీ ఇది కానీ. బట్ యాజ్ తక్కువ అంటే ఇంకా ఏజ్ తక్కువే ఉంటుంది కాబట్టి వీ షుడెంట్ లుక్ ఫర్ అమౌంట్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ వీ నీడ్ టు లుక్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా, ఆ స్కిల్స్ అనేది ప్రాపర్ నేర్చుకుంటే జర్నీలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దీక్షిత్. యా, ఐ థింక్ సో దిస్ ఈస్ వేర్ ఐ విల్ స్టాప్. I think so it's been lovely talking to you all. I hope I'll all see you soon in my community. Okay, have a great day guys. And finally once again, happy Vinayak Chavati. And you have taken a very big decision to join this call, and I hope you achieve whatever you wanted to achieve. And if you need my guidance, I will be always here. Have a great day guys. Take care.
థ్యాంక్ Thank యూ you, బ్రో. bro. సేమ్ టు యూ.